ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్లో మనం చూసినట్టయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు వాంఖేడే స్టేడియంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక సమయాల్లో భువనేశ్వర్ కుమార్, జోస్ హజల్వుడ్, కృణాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ముంబై ఇండియన్స్ జట్టు ఆఖరి ఓవర్ వరకు కూడా పోరాటం చేసి ఆఖరిలో ఓటమి పాలైపోయింది. ముఖ్యంగా చెప్పాలి అంటే హార్దిక్ పాండ్యా 19వ ఓవర్లో చేసిన తప్పిదం కారణంగానే ఓటమి పాలైందా అంటే అవునని చెప్పుకోవాలి. ఒక్కసారి మనం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇద్దరు కూడా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. ఎప్పుడు అంటే 99 పరుగులకే ముంబై జట్టు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చిన వీళ్ళిద్దరూ కూడా భారీ సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో ముంబై స్కోర్ బోర్డు దూసుకెళ్లింది. ఈ క్రమంలో తిలక్ వర్మ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా 99 పరుగుల భాగస్వామ్యంతో అద్భుతంగా రాణిస్తున్న ఈ జోడీని భువనేశ్వర్ కుమార్ విడదీశాడు. తిలక్ వర్మను క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. 19వ ఓవర్లో హజల్వుడ్ హార్దిక్ పాండ్యాను అవుట్ చేసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి 19 పరుగులు అవసరమవగా కృణాల్ పాండ్యా తొలి 2 బంతులకు మిచెల్ స్టాంటన్, దీపక్ చాహర్లను పెవిలియన్కు చేర్చగా 4వ బంతిని నమత్ ధీర్ బౌండరీ తరలించడంతో మ్యాచ్ ఇంకాస్త ఉత్కంఠభరితంగా మారింది. కానీ అతన్ని కూడా కృణాల్ పాండ్యా అవుట్ చేయడంతో ఆర్సీబీ విజయం లాంఛనమైపోయింది. అంతకు మునుపు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ను తొలి ఓవర్లోనే ట్రెంట్ బోల్ట్ క్లీన్ బౌల్ చేశాడు. క్రీజ్లోకి వచ్చిన పడిక్కల్ తొలి బంతినే బౌండరీగా తరలించాడు. కోహ్లీ కూడా బౌండరీతో విరుచుకుపడ్డాడు. ఆర్సీబీ స్కోర్ బోర్డు పరిగెత్తింది. బూమ్రా బౌలింగ్లో ఓవర్ డిప్ మీట్ వికెట్ దిశగా విరాట్ కోహ్లీ కొట్టిన 6 ఈ మ్యాచ్కే హైలైట్. ఈ ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదడంతో ఆర్సీబీ పవర్ ప్లేలోనే 73 పరుగులు చేసేసింది. పవర్ ప్లే అనంతరం స్పిన్నర్లు రావడంతో ఈ జోడీ దూకుడు తగ్గింది. కానీ విఘ్నేష్ పుత్తూరు బౌలింగ్లో స్లాగ్ స్వీప్తో విరాట్ కోహ్లీ 6 బాది 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి పడిక్కల్ని క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే మిచెల్ స్టాంటన్, బూమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ పరుగుల వేగం తగ్గినప్పటికీ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బౌండరీ బాది టచ్లోకి వచ్చిన పటిదార్ సాంటన్ పై విరుచుకుపడ్డాడు. అతని బౌలింగ్లో 2 సిక్సులతో పాటు ఒక బౌండరీ బాది 20 పరుగులు పిండుకున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కోహ్లీ, లివింగ్ స్టోన్ వెనుదిరిగినా కూడా జితేష్ శర్మతో కలిసి చెలరేగాడు. జితేష్ శర్మ సైతం భారీ షాట్లు కొట్టడంతో ఇక ఊహించని విధంగా స్కోర్ బోర్డు పరిగెట్టింది. ఏకంగా ఇక్కడ మనం చూసినట్టయితే 221 పరుగులు ఆర్సీబీ చేస్తే 209 పరుగులకే ముంబై జట్టు అవుట్ అయిపోయింది. ఇక దాంతో ముంబై జట్టు ఓటమి, ఆర్సీబీ జట్టు గెలుపు ఖాయమైపోయింది.